అండ్ మరీ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని ప్రైవేటైజేషన్ చెయ్యనివ్వబోము అని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి అనంటే మొన్నటికి మొన్న కేంద్రం నుంచి చాలా నిధులొస్తున్నాయి. సో, ఆ దిశగా అడుగులు వేసే ప్రసక్తి లేదు అన్నారు. బట్ టెండర్స్ పెరగడం కూడా మనం చూసాం. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఏమంటారు మీరు? విశాఖ స్టీల్ ప్లాంట్ పవన్ కళ్యాణ్ గారి స్పందన చూసిన తర్వాత 2 అర్థం అవుతాయి. ఒకటి, అది ప్రైవేటీకరణ జరిగే అవకాశం ఉంది అనే సిగ్నల్ ఇండైరెక్ట్‌గా ఇచ్చినాడు. పవన్ కళ్యాణ్ గారు తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇన్ని రోజులు ఆయన పవన్ కళ్యాణ్ గారు వారు సపోర్ట్ చేయకపోయినా పర్వాలా, లేదా దాన్ని పట్టించుకోకపోయినా తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడడు. ఈరోజు ఆ ప్రయత్నం కూడా పూనుకున్నాడు. ఆ మితధర్మం కోసం పూనుకున్నాడో ఏమో తెలీదు. అంటే ఒక ఒక నాయకుడు సపోర్ట్ చేయొచ్చు, మౌనంగా ఉండొచ్చు. కానీ డైరెక్ట్‌గా దాని ఇష్యూని డైల్యూట్ చేయకూడదు. ఈరోజు విశాఖపట్నం కార్మికులు గాని, రాష్ట్ర ప్రజలు గాని దాన్ని ఒక సెంటిమెంట్‌గా, ఒక రాష్ట్ర అవసరం రీత్యా ఉండాలని కోరుకుంటున్నారు. పైపెచ్చు 10,000 ఎకరాల స్థలం ఉంది అక్కడ. విశాఖ స్టీల్ ప్లాంట్‌కున్న స్థలంతో పాటు అదనంగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్తి అది. అట్లాంటి దాన్ని వందల కోట్లు ఎవరికో తగలబెట్టే ప్రయత్నం చేస్తే, ప్రైవేటీకరణ చేస్తే ఎంత ఆస్తి, అది హార్ట్ ఆఫ్ ద టౌన్ గాజువాక సిటీ. అట్లాంటి దాన్ని వదులుకునే ప్రయత్నం చేయం కదా! అట్లాంటి సెంటిమెంట్‌తో ఈరోజు నడుస్తుంది పోరాటం. అయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఆయన ఏమంటారంటే, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏమైనా మాట్లాడొచ్చు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు లేవు. నేను కూడా చాలా చెప్పాను. వాళ్ళు చాలా అడిగారు ప్రశ్నలు. వాళ్ళు ఏం అడిగారో చెప్పుంటే మనం చెప్పుంటాం. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర అమిత్ షా గారు అడిగే ప్రశ్నకి సమాధానం లేకపోవచ్చు. కానీ అక్కడ పనిచేసే కార్మికుడు, ఒక చిన్న కార్మికుడిని అడిగినా ప్రధానమంత్రి దగ్గర సమాధానం ఉండవు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు. అంటే మీకు తెలియకపోతే వాళ్ళు తీసుకోమండి. ఒక నలుగురు కార్మికులు తీసుకుపోతే బ్రహ్మాండంగా సమాధానం చెప్తారు అమిత్ షాకి. అమిత్ షా చెప్తారు, ప్రధానమంత్రి చెప్తారు. మీకు తెలీదో లేకపోతే ఇష్టం లేదో, అంటే మన మిత్రపక్షం కదా అడగకూడదు అనుకున్నాడు. మీ మీ బలహీనతను తీసుకొచ్చి విశాఖపట్నం ఉద్యమానికి ఆపాదిస్తే ఎట్లా? ఏం సమాధానం లేదు కార్మికులకి. నెంబర్ 1, నష్టాల్లో ఉంది. నిజం. ఎందుకు నష్టాల్లో ఉంది? దానికి సొంత ఐరన్ ఓర్ లేదు, సొంత గనులు లేదు. కాబట్టి దాన్ని కొనుక్కొని తీసుకొని వచ్చేసరికి హై రేట్ అవుతుంది పబ్లిక్ మార్కెట్లో. దానికి ఒక ఉత్పత్తికి వ్యయం పెరిగిపోతా ఉంది, నష్టం వస్తూ ఉంది. దీనికి పరిష్కారంగా పైప్ లైన్ వేసి తీసుకోవాలనే ఆలోచన కూడా నేను సలహా ఇచ్చానన్నాడు. అది అవసరమే లేని సలహా. హైలీ కాస్ట్లీ అఫైర్ అది. అంటే మనం ఎక్కడైతే గనులు ఉంటాయో అక్కడ దాన్ని ఆ గనుల్ని ద్రవంగా మార్చుకొని మెటీరియల్ని పైప్ లైన్ ద్వారా విశాఖపట్నం, అది హైలీ కాస్టబుల్ అవుతుంది, ఇంకా ఎక్కువైపోతుంది. ఆ సలహా కాదు, ఆయన ఇవ్వదలుచుకుంటే ఆ కార్మికుడు అంటే చెప్తాడు, ఏం వద్దు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సైల్కి కేంద్ర ప్రభుత్వం కొన్ని గనులు కేటాయించింది. ఆ గనుల్లో సమ్ ఎక్స్ పర్సెంటేజ్, ఒక టన్నుకు 10,000 అనుకోండి ఉదాహరణకు ఖర్చు, దాని యొక్క విలువ మీరు 12,000 పెట్టుకోండి, అంటే 2,000 లాభం పెట్టుకోండి సైలు. ఆ గనులకు సంబంధించిన ముడి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేయండి, సగం దరిద్రం ఊడిపోతుంది. అంటే సొంత గనులు ఇచ్చేస్తే నష్టాల నుంచి బయటకు వస్తారు. 2, సొంతగా గనులు మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉంది, దానికి అటాచ్ చేసేస్తే వాళ్ళకి 10 రూపాయలు లాభం పెట్టుకొని కొనుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. అంటే ఇది కదా పరిష్కారం. ఇది మీకు తెలియకపోతే వాళ్ళు అడగండి, చెప్తారు. మీకు తెలియని దాన్ని వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకంతా తెలియదు అన్నట్టు మాట్లాడిస్తే అట్లా. పైపించి విచిత్రమైన వాదనలు. అదేంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు. చెప్పండి ఎవరు వద్దన్నారు? ప్రపంచంలోని తెలుగువారి హక్కు అనండి, ఎవరు వద్దన్నాడు? కాబట్టి ఇదేమి లాజిక్, సినిమా లాజిక్. అప్పుడు విడిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే వద్దనే మీరు చెప్పదలుచుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వరంగల్లో చనిపోయినారు అన్నారు. నేను నిజమే, రాయలసీమలో కూడా చనిపోయినారు. కానీ పాయింట్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అంటే, ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళ హక్కు. మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నేను ప్రపంచంలోని తెలుగు వాళ్ళ హక్కు అంటున్నాను. ఈ దేశ ప్రజల హక్కు కూడా, ఎందుకంటే అది అవసరం దేశానికి. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే, ఆయన అనివార్యంగా ప్రైవేటీకరణ కాబోతా ఉంది, ఇంకా మనం ఏం ఇండైరెక్ట్ గా చేయలేమని చెప్తున్నాడు. చెబుతున్నారు అనుకోవాలి. అనుకోవాలి. నేను ఇంకేం మాట్లాడను, ఇక్కడ మన దగ్గర సమాధానం లేదని, నేను చేయాల్సినది చేసేసినాను, ఆడ పరిష్కారం లేదు కాబట్టి ఇంకా అవుతుంది అనే వారికి వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డిని దాడి చేయడం మొదలెట్టాడు. కాదు సార్, ఇప్పుడు జగన్మోహన్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మేము కట్టుబడి ఉన్నాము అని అన్నారు. అండ్ మరో పక్క కేంద్రం అడిగే ప్రశ్నలకు మా దగ్గర సమాధానాలు లేవు అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారు ప్రజలకి? ప్రజల్లో ప్రైవేటైజేషన్ అయిపోతుందని అంటున్నారా? మేము అడ్డుకుంటామని అంటున్నారా? ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి 2 మాటల్ని? ప్రజల సెంటిమెంట్ ఉంది కాబట్టి నేను కూడా మీతో ఉన్నాను. సెంటిమెంట్తో ఉంటాడు, పనితో ఉండడు.
మీ సెంటిమెంట్తో నేను కూడా ఉంటాను. మీరు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తాను. నేను బాధపడతా, మీరు బాధపడండి.